మా చిన్నన్న వాళ్ళ ఇంట్లో దుర్గమ్మ కొలువు అని వీడియో పెట్టినా కదా, ఇట్లా కొత్తగా పెట్టుకునేటప్పుడు ఇట్లా చాలా ప్రాసెస్ అయితే ఉంటుంది. మార్నింగ్ నుండి రేపు మార్నింగ్ వరకు కూడా మేలుకతో ఉండి చేసుకునే ఈ దుర్గమ్మ కొలువు అన్నట్టు. ఇట్లా పుట్టమన్ను తెచ్చిన తర్వాత పుట్టమన్నుతో ఇట్లా అమ్మవారి గద్దె అయితే వేస్తాడు. ఈ దుబ్బలైనే ఈయన 81 సంవత్సరాలు ఉన్నాడు. 40 సంవత్సరాలకు ఎక్కువ అవుతుంది ఈ పని చేయబట్టి అని అయితే మాకు చెప్పిండు. ఇంకా ఇట్లా గద్దె వేసిన తర్వాత మంచిగా జాజుతో అలికి బొట్లు పెట్టి డెకరేట్ చేసి అయితే ఇంకా పూజ అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడైతే మనకి గద్దె వేసేసరికి 12 అవుతుంది ఇప్పటికి టైము. ఇంకా 12 అయిన తర్వాత ఇంకా జాజుతో అలికి బొట్లు పెట్టి డెకరేట్ చేసి అక్కడ పెట్టేసరికి ఇప్పుడైతే 1 అయిపోయింది. 1కి ఇంకా పట్నం అయితే ఇస్తుండే. పట్నం మొత్తం కంప్లీట్ చేసి ఇంకా పూజ కొలుపు స్టార్ట్ చేసేసరికి అయితే 3 అయింది. 3 నుండి స్టార్ట్ చేస్తే 5 గంటల వరకు అమ్మవారి కొలువు అయిపోయి ఇంకా నాగేలిపట్నం కూడా అయిపోయింది. పూర్తి వీడియో అప్లోడ్ చేస్తున్నా, చూసి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇట్లా చేస్తారన్నట్టు అమ్మవారిని చూడండి. దుర్గమ్మ తల్లి తెలంగాణలో చాలామందికి ఉంటుంది. ఇది ఆచారం వెనుకటి నుంచి వచ్చింది, మధ్యలో ఎవరో చెప్తే పెట్టుకునేది అయితే కాదు. ఇంకా మా ఊళ్ళకి ఇది ఉంది కాబట్టి ఇంకా ఎవరిది వాళ్ళు ఇప్పుడు డివైడ్ అయిపోయి పెట్టుకుంటున్నారు. ఇట్లా చేస్తారు. ఇంకా అమ్మవారి వెండి విగ్రహం ఇది అమ్మవారి దగ్గర పెడతారు. అమ్మవారి వెండి విగ్రహానికి పాలు తేనె అన్నితో అభిషేకం చేసి పంచామృతంతో ఇట్లా చూడండి ముందు కట్టింది అమ్మవారి తొట్లే అంటారు. ఇంకా దీనికి కూడా ఒక ప్రాసెస్ ఉంది, లాస్ట్ వరకు వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇంకా దుర్గమ్మ కొలువు అయితే ఇంకా మొత్తం సెట్ చేసి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. చూడండి, చాలా బాగా అనిపిస్తుంది. సేవకుడ నీకు పూజలను భావంబులు చేసు ముందు బలిరి గణేశ. శ్రీ శారదాంబ దేవి కింద సుడనే సబ్బండ గ్రామమ్మ ఈ బూతల బిడ్డాయి ఎలా నాడవమ్మ రాని దండల వేళ నాడు ఈ బూతలి గండ జ్యోతి ఆ గండ జ్యోతి అమ్మ అది శక్తిలు పూరేసి ఈ బూతల్లి ఎడవచ్చని ఎలా నాడవమ్మ రాయి తల్లి పిల్లల తల్లి దేవని గొలిసే ఎల్ల అమ్మవారిని ఎల్ల కలిగినే గంధరి ఎల్ల ఉపలేసి బిడ్డ కలియాజ పరమందు అయ్యే దేవర పుట్టినది కలియాజ పరమందు అయ్యే దేవర పుట్టినది ముందర పుట్టినది బదలాసి పెద్దమ్మార కలియాద పరం నామలోకం తింటాయి కాకినే సడ్డాడు సముద్రాల దమ్మెలు పుష్పమురాయి కారన్న పల్లె బిడ్డ 7 గట్ల బిడ్డ కుల్లూరు గట్లు జరివేణి బిడ్డ కుల్లూరే ఎడమ శంకరయ్య కులగుల్లా శంకరంగా తల్లి దీపలాయ బ్రహ్మ విష్ణు ఖాళీ కంకాడి రింకాళి పేగులు పెసుకము కార్యం తిరుగుండోళ్ళ రత్నం
జిల జిలగా అన్ని మెత్తను కాపాడుతా అప్పుడు తావటమే సమయమంతమా మీద మీరు హనుమాన్ పాదమాన నవనాడు సిద్ధ పాదమాన నాకు వైపాదం నాకు ఎప్పుడు ఆది గడ్డు మార్కట్టు పోతే పీత పిశాశ జననీ శివకామిని జయ శుభకారిణి విజయరూపిణి జననీ శివకామిని అమ్మవు నీవు అఖిల జగాలకు. ఇట్లా అమ్మవారిది మంగళహారతి పాటించిన తర్వాత ఇప్పుడు మేకను జడత పట్టుడు అన్నట్టు, ఇంకా మేకను జడత పట్టి మేకను కోస్తారు. ఇప్పుడైతే మా వాళ్ళందరూ మేకకు కళ్ళు శాఖ బెల్లం శాఖ పోసి మొక్కుతుళ్ళు. ఇంకా అమ్మ అందరినీ చల్లగా చూడు, ఎవరి జోలికి పోకుండా ఎవరి వార్తకు పోకుండా ఎవరింటికి పోకుండా వచ్చిన వాళ్ళందరినీ చల్లగా చూడని మొక్కి అందరూ దండం పెడతారు. ఇప్పుడు మేక జడతీయడం ఆలస్యమాడు మా వాళ్ళందరూ మొక్కిళ్ళు. మొక్కినాక మేక అయితే అటు ఇటు అందరిని చూసుకుంది, ఎవరెవరు వచ్చిళ్ళు ఏమేమి చేసిళ్ళని అన్నీ చూసుకున్న తర్వాత ఇంకా అందరు మొక్కిన తర్వాత మేక అయితే మంచిగా జడతిచ్చింది. ఇంకా ఇప్పుడు మనం వండిన నైవేద్యం పసుపన్నం, పచ్చకూర, అమ్మవారికి బెల్లప్పాలు, గ్యారప్పాలు, ఇంకా నూకల రొట్టెలు, ఇంకా యాటకూర, ఆయిల్ అని వండుతారు. అది అన్నీ పెట్టి ఇక్కడ నైవేద్యం పెట్టి మొక్కుతారు అన్నట్టు. కొబ్బరికాయ కొట్టి మొక్కి ఇప్పుడు అసలు ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ కట్టిన తొట్లకు ఉయ్యాలుంది కదా, ఇవైతే అప్పాలు చాలా గట్టిగా అయినాయి. మేము చేసినాయి అసలు సూదితో గుచ్చుతామంటే దిగలేదు. అన్న అయితే మంచి ప్లాన్ వేసి వాటికి, ఇంకా అన్న చెక్కనం మిషన్ కొడతాడు కాబట్టి తన దగ్గర ఉన్న మిషన్తో వీటికి హోల్స్ వేసి ఇట్లా గుచ్చిండు. దుబ్బులాయన అయితే మంచిగా మెచ్చుకున్నాడు. అదొక వీడియో పెడితే చూడండి ఎట్లా చేసిండు అని అన్న. ఇంకా ఇట్లా ఈ తొట్లకు కట్టిన అప్పాలు ఇప్పుడు నైవేద్యం పెట్టిన తర్వాత ఈ అప్పాలను ఇంకా దొంగలు పడు అంటారని దుబ్బులైన అయితే చెప్పిండు. ఇంకా పూజ అయితే అయిపోతుంది. ఈ అప్పాలు తెంపుకొని తినేస్తే కథమైనట్టే. ఇంకా ఈ అప్పాలను ఎలా తెంపాలి ఎలా తీసుకోవాలని దుబ్బులైన అయితే చెప్తుండు. ఇట్లా చుంచి వదిన ఒళ్ళో వేయమంటే అన్న అయితే చుంచి వేస్తుండు. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయింది. మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి.